వక్ఫ్ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వక్ఫ్ చట్టంతో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. వక్ఫ్ బోర్డుకు ఉన్న ఆస్తులతో వచ్చే ఆదాయంపై క్లారిటీ లేదన్న కేంద్ర మంత్రి ఎటుపోతుందో లెక్కలు లేవన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం మిలాఖత్తయ్యాయని ఆరోపించారు బండి సంజయ్. వ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ కుట్టిల యత్నాలు చేస్తూ ఉన్నది. బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. దాని పేరే బూత్ ధర్న. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా కేంద్ర మంత్రి స్థాయినటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. వీళ్ళు బూతులు తిట్టిరు, బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందంటే ఏం లేదు. అదే సినిమా ఉండదు, దానవీర శూరకర్ణ సినిమా ఉండే, అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్ల అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువేసే ఆస్తులను కాజాలు చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో అర్థమవుతలేదు. అక్కడ మమతా బెనర్జీ సహాయంతోనే అక్కడ ఒక వర్గం మొత్తం రెచ్చిపోయి ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నది. చివరకు మమతా బెనర్జీ కంట్రోల్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ళ ప్రోద్బలంతోనే, వీళ్ళ ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేయబోతున్నారు, చేస్తున్నారు. ఇది కంట్రోల్ తప్పితే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. వెనుక ఉండి నడిపించేది కర్త కర్మ క్రియ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు, మసీదులు మాత్రం ఉన్నాయి, మిగతా ఏడవైనాయి. మరి ఏ ముస్లిం పొదులకు చెందుతున్నది? ఇవాళ కేవలం ఓవైసీ లాంటి కుటుంబాలు, అటువంటి కుటుంబాలు బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. ఎంత ఘోరమైన చట్టం అంటే ఇది. ఇప్పుడు మీకు నాకు చిన్న గొడవ జరుగుతుంది, నాకు ఒక ముస్లిం వ్యక్తికి గొడవ జరుగుతుంది ల్యాండ్ విషయంలో. నాకు టైటిల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆయనకి ఏం టైటిల్ ఉంటుంది. ఆయన పోయి నేను వక్ఫ్కి ఇస్తున్నా అంటే కథం వక్ఫ్ ల్యాండ్ అది, నా టైటిల్ పనిచేయదు. ఇక టైటిల్ లేకున్నా కూడా వక్ఫ్ ల్యాండ్ అవుతుంది. టైటిల్ ఉంటే నాకేం న్యాయం జరిగేది. ఇదొక న్యాయం. తమిళనాడులో తిరుచిరాపల్లిలో 1500 నాటి పురాతన చంద్రశేఖర ఆలయం, ఆ భూమిని వక్ఫ్గా క్లెయిమ్ చేస్తున్నారు. దానిలో హర్యానాలో గురుద్వారా భూమిలో కూడా వక్ఫ్ భూములు అంటున్నారు హరిద్వారాలో. కర్ణాటకలో లింగాయతకు సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవ మతానికి సంబంధించిన మత్స్యకారుల భూమిని కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. ఇక్కడ చేవెళ్లలో కానీ, వికారాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ ఇక్కడ అనేక భూములు ఉంటే వక్ఫ్ భూములు అంటున్నారు. లాస్ట్కు నేను ఒక ముస్లిం లీడర్ చేసిండు, పార్లమెంటు ఏర్పాటు కూడా వక్ఫ్ భూమిది అనట. ఎండోమెంట్ ఆస్తులను కాపాడుతున్నది. ఎండోమెంట్ ఆస్తులు దేవాదాయ భూములను కబ్జా చేస్తే ఆక్రమించుకోవాల్సిందే. నేనేమంటున్నానంటే హైడ్రా పేరుతోనే హంగామా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీకు ధైర్యము దమ్ముంటే, నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే చలో తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ భూమి ఎంత, ఎవరి ఆధునంలో ఎంత ఉన్నది, ఎన్ని కోట్ల విలువైన ఆస్తి, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా ఎంతమంది ముస్లిం పేదలకు న్యాయం